చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ తీర్పు మార్పు నేర్పు. పూర్వకాలం మందు కాశ్మీర దేశానికి యశస్కరుడు ప్రభువుగా ఉండేవాడు. ధర్మబద్ధమైన తీర్పులు చెప్పటంలో ఆయన పేరు పొందాడు. ఆ కాలంలో బ్రహ్మలు ఎవరికైనా అన్యాయం జరిగితే వారు కోటకు వచ్చి ప్రభువులకు విన్నవించుకోగానే రాజు వెంటనే వచ్చి కనుక్కొని ఆ సమస్య పరిష్కరించిన తర్వాతనే మరి ఒక పని చూసుకునేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు తనకి వచ్చిన కష్టాన్ని చెప్పుకోవడానికి దర్బారుకు వచ్చాడు. తీరా రాజు భోజనానికి కూర్చోబోతున్నాడు. ఆ బ్రాహ్మణుని రాక గురించి తెలిసి గభీమని లేచి వచ్చి, మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, మహారాజా, నేను దేశాలు తిరిగి 100 బంగారు నాణాలు సంపాదించుకున్నాను. కానీ ఇప్పుడు మన రాజ్యంలో పరిపాలన బాగా ఉందని విని జన్మభూమికి తిరిగి వస్తున్నాను. దారిలో ఎక్కడా దొంగల భయం అన్న మాటే లేదు. చాలా ఆనందంగా వస్తున్నాను. నిన్న సాయంత్రానికి లవణోత్స గ్రామానికి చేరుకున్నాను. అలసి ఒక చెట్టు కింద పడుకున్నాను. నా దగ్గర ఉన్న బంగారు నాణాల సంచి నా నడుముకి కట్టుకునే పడుకున్నాను. పొద్దున్నే లేచి చూచుకుందామంటే సంచి జారి నాణాలన్నీ పడిపోయాయి. పక్కనే నేల నుయ్య ఒకటి ఉంది. దాన్ని నేను చూడనే లేదు. ఆ బంగారు నాణాలన్నీ ఆ నూతిలో పడిపోయాయి. నేను ఆ నూతిలోన పడి చావటానికి నిశ్చయించుకోగా నా ఏడుపు విని నలువైపుల నుంచి లవణోత్స గ్రామ ప్రజలు పరిగెత్తుకు వచ్చారు. నూతిలో పడకుండా వాళ్ళు నన్ను పట్టుకున్నారు. అప్పుడు వారిలో ఒక ధైర్యశాలి నూతిలో పడిన నీ నాణాలన్నీ తీసి ఇస్తే నాకేమిస్తావు అని అడిగాడు. నేనప్పుడు చాలా విచారంలో ఉన్నాను. నా మనస్సేమీ బాగాలేదు. అయ్యా, నా ధనమంతా ఎటూ పోనే పోయింది. మీరు దాన్ని పైకి తీయగలిగితే మీకు ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వండి అన్నాను. వెంటనే అతడు నూతిలో దిగాడు. అందులో పడిన నాణాలు తీసుకుని కాసేపటికి పైకి వచ్చాడు. నువ్వు నా ఇష్ట ప్రకారం ఇచ్చినవి తీసుకుంటానని అన్నావు కదా. నా ఇష్ట ప్రకారం నువ్వు 2 నాణాలే తీసుకో. మిగిలిన 98 నాణాలు నేనే తీసుకుంటున్నాను అని చెప్పి అతడు 2 నాణాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన సొమ్మంతా తను తీసుకున్నాడు. ఈ పద్ధతి బాగులేదని నేను వాదించాను. కానీ అక్కడ చేరిన వారంతా నన్ను నిందిస్తూ, యశస్కరుని రాజ్యంలో ఆడిన మాటకు తిరుగు ఉండదు. నీ మాట ప్రకారమే కదా చేశాడతను, కనుక నువ్వేమీ అడ్డు చెప్పటానికి వీల్లేదు అన్నారు. ఇలా బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పి, మహారాజా, నేను మంచి ఉద్దేశంతో అన్న మాటకు విపరీతార్థం తీసి నేను కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని అపహరించారు. దయచేసి తగు రీతిన విచారణ జరిపి నాకు న్యాయం చేయమని ప్రాధేయపడుతున్నాను అన్నాడు. జరిగిందంతా విని, ఆ సొమ్ము అపహరించిన వాని కులము పేరు తెలుసా అని అడిగాడు యశస్కరుడు. అవేమీ నాకు తెలియవు ప్రభు, ముఖం చూస్తే మాత్రం గుర్తుపట్టగలను అన్నాడు బ్రాహ్మణుడు. మరునాడు రాజుగారి భటులు పోయి లవణోత్స గ్రామంలోని జనాన్ని అందరినీ పిలుచుకు వచ్చారు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం బ్రాహ్మణుడు తన సొమ్ము అపహరించినటువంటి వ్యక్తిని గుర్తుపట్టి చూపించాడు. ఏం జరిగింది వివరంగా చెప్పమని యశస్కరుడు ఆ వ్యక్తిని అడిగాడు. రాజుగారితో బ్రాహ్మణుడు ఏం చెప్పాడో సరిగ్గా అలానే చెప్పాడు ఆ వ్యక్తి. చివరన, ప్రభు, నేను బ్రాహ్మణుడి మాట ప్రకారమే చేశాను సుమండి అని మళ్ళీ ఉటంకించాడు. ఇదంతా విని అక్కడ చేరిన వారందరూ ఆ వ్యక్తి అపరాధం ఏమిటో నిర్ణయించలేకపోయారు. వాళ్ళంతా రాజుగారి తీర్పు వినటానికి కుతూహలపడసాగారు. ఇద్దరు చెప్పిన సంగతులు విని రాజు కాసేపు ఊరుకుని తర్వాత తీర్పు చెప్పాడు. అసలు ఆ సొమ్ముకి యజమాని అయిన బ్రాహ్మణునికి 98 బంగారు నాణాలు, వాటిని నూతిలో నుంచి పైకి తీసిన వ్యక్తికి 2 బంగారు నాణాలు తీసుకోవాలి అని చెప్పాడు. అది విని అందరూ తెల్లబోయారు. యశస్కరుడు అందరికీ తెలిసేటట్లు ఇలా చెప్పాడు. బ్రాహ్మణుడు నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వమని కదా అన్నాడు. అంటే తనకు ఎంత ఇవ్వటం ఉచితమో అంత ఇవ్వమని బ్రాహ్మణుని ఉద్దేశం. నూతిలో నుంచి ఆ సొమ్ము పైకి తీసిన శ్రమకు ప్రతిఫలంగా 98 నాణాలు ఇవ్వవలసి ఉంటుంది అని అనుకుని అతడు అలా అనలేదు. కనుక బ్రాహ్మణుడు పైకి అన్న మాట ప్రకారం ఇతడు ఇలా చేశాడే కానీ అతడి మనసులో ఉన్న మాట ప్రకారం కాదు. మనిషి అధర్మం చేసిన ప్రతిసారి మనస్సు నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరిస్తూనే ఉంటుంది. కానీ ఆ సమయంలో మనసు చేసే హెచ్చరికను పెడచెవిన పెడతాము.
ధర్మ అధర్మాల గురించి మనస్సు చెప్పిన ప్రకారం ఆలోచించి బ్రాహ్మణుని అసలు ఉద్దేశం ఏమిటో కూడా గ్రహిస్తే 2 నాణాలు మాత్రమే ఇతడు తీసుకోవచ్చు. మిగిలిన 98 నాణాలు బ్రాహ్మణుడివే. ఇలా చెప్పిన యశస్కరుని ధర్మ సూక్ష్మానికి అందరూ ఆశ్చర్యపోయారు. నాణాలు అపహరించిన వ్యక్తి ఒక్క మాటైనా మాట్లాడకుండా నాణాలు బ్రాహ్మణునికి అప్పగించాడు. అప్పుడు యశస్కరుడు తృప్తిగా భోజనం చేశాడు.